మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పంచాయతీ శాఖ నిర్వీర్యం వల్ల మరి ఈరోజు సత్యాగ్రహం ఇంద్ర పార్కులో సత్యాగ్రహం నిర్వహించారు. మరి ప్రస్తుతం మనతోటి సర్పంచుల సంఘం ఫోరం మహిళా వింగ్ ప్రెసిడెంట్ ధనలక్ష్మి గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. చెప్పండి మేడం, మీకు సమస్యలు అయితే గత 2014 నుంచి కూడా సర్పంచులకు ఉత్సవ విగ్రహాలు ఉంచుతున్నట్టు కూడా తెలుస్తుంది. మరి నూతనంగా మీరు ఎన్నికయ్యారు కనుక ఎలా ఉంది? మరి మీ యొక్క వ్యవస్థ ఇలాగే ఉంటే సర్పంచులు బతికే అవకాశం ఉందా? సర్పంచులు అనేది ఒక ఉత్సవ విగ్రహాలని అంటున్నారు, కానీ సచ్చే దానికొస్తుంది మాకు సర్పంచులకు. ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి కాశగూడెం సర్పంచ్ ఫస్ట్ అతన్ని ఉద్దేశించి నేను చెప్పాల్సింది ఉంది. తను రంగారెడ్డి డిస్టిక్ మాడుగుల్ మండల్ కాశగూడెం సర్పంచ్ అజరుద్దీన్ అనే వ్యక్తి ఒక నెల 15 రోజులు అవుతుంది మరణించి. తను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు వారు, ఊరి ప్రజలు అనేవాళ్ళు ఎన్నుకున్నటువంటి తను ఊరికి ఏదో చేయాలని ఉద్దేశంతో ఊరికి చాలా అభివృద్ధి పనులు చేశారు. మసీదు కట్టడము, రోడ్లు చేయించడం అనేది. దానివల్ల అప్పులు ఎక్కువై అప్పుల బాధతో ఇంట్లో గొడవలయ్యి ఎంబీలు సరిగా చేయక వీళ్ళు అధికారులు దుర్వినియోగము, అదేవిధంగా అధికారుల యొక్క పెత్తానం వలన ఈ రాష్ట్ర ప్రభుత్వంలో సర్పంచులు అనేది మెలుగుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఇంకా ముందు ముందు కూడా చాలా సర్పంచులు కూడా నెక్స్ట్ మా సావే ఉంటుందేమన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రంలో ఉన్నటువంటి 12,751 మంది సర్పంచ్ ఉన్నారు. ఈసారి నూతనంగా ఎన్నుకోబడ్డాయి 4,000 పైచిలకు ఉన్నాయి గ్రామ పంచాయతీలు. ఇంకొకటి ఏంటంటే 500 జనాభా లేని విలేజ్లను కూడా గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దడం అనేది జరిగింది ఈ తెలంగాణ ప్రభుత్వంలో. అలాంటప్పుడు వాళ్ళు అప్పుల బాధ నెలకు 30,000 40,000 రావడం అనేది జరుగుతుంది అక్కడ గ్రాంట్స్. దానికి ఇంకో లింక్ ఏం పెట్టిరంటే సర్పంచ్ ఉప సర్పంచ్ పవర్ అనేది పెట్టిరు. ఊర్లో వీళ్ళు సర్పంచ్ బాగుండొద్దు, ఉప సర్పంచ్ అనే వాళ్ళ వలన చాట్ల తౌడు పోసి కుక్కల తాకలాట పెట్టినట్టు అనేది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. ఇంకొక డంపింగ్ యార్డ్లని, క్రిమిటోరియాలని, పల్లె ప్రకృతి వనాలని, అదేవిధంగా హరితహారం అని, రైతు వేదికలని అన్ని టార్గెట్లు ఇచ్చి పని కంప్లీట్ చేయాలనేది ఒకటి చేస్తున్నారు. ఇదైతే రాష్ట్ర ప్రభుత్వానికి కరెక్ట్ కాదు. గల్లో కూర్చొని కొడుక నువ్వు ఏమనుకున్నావు, సర్పంచులు అంటే నీ కింద జీతగాళ్ళని చేస్తున్నావు కదా. ఇదే మహిళా సర్పంచ్ల ఫోరం అధ్యక్షురాలుగా నీకు చెప్తున్నా. ఇంతకుముందు కూడా మమ్మల్ని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. అదే మా నిధుల కోసం మీకు గట్టిగా మాట్లాడిన వాళ్ళని ఇష్టం వచ్చిన తీరుగా మా అరెస్టులు అనేది పక్కకు పెట్టడం అనేది జరుగుతుంది. పంచాయతీ పాలనలో ఒక సర్పంచ్ అంటే ఆ ఊరికి అధికారిగా ఉండాల్సిన బాధ్యత మాకుంది. మా ఊర్లో మేము ఓట్లేస్తే గెలిచిన వాళ్ళము, ఒకరితో మేము ఎన్నుకోబడితే మేము గెలవలేదు. మా సొంతంగా మీ ఎమ్మెల్యేలతోటి మేము నామినేటెడ్ పోస్టులు ఇచ్చినట్టు మీరు మాకు ఇవ్వలేదు. నీ పార్టీలో ఉండి నీ సొత్తులుగా నీకు పనిచేసే వాళ్ళైతేనే మీకు సమ్మతిగా ఉంటుంది ఈ రాష్ట్రంలో. అలాంటి పరిస్థితి రాకుండా చాలామంది సూసైడ్ అనేది వెళ్ళిపోతున్నారు. బిల్లులు చెల్లించిన అధికారులపైన కూడా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదని కూడా మేము ప్రశ్నిస్తున్నాము. సర్పంచ్గా ఒక పని చేయండి అని ఏ విధంగా ప్రెజర్ పెడుతున్నారో అదే పని మీద ఒక బిల్లులు ఎందుకు ఇవ్వట్లేదని ఏ అధికారిని మీరు ఒత్తిడి చేస్తున్నారు? రాష్ట్ర సీఎంగా ఉండి అని కూడా అంటున్నాము. పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉండి కూడా ఎవరు పవర్ లేని మినిస్టర్లు అయిపోయారండి. మొత్తము వాళ్ళ ప్రగతి భవన్లో ఉండి సీఎంగా చేయొచ్చు, తను సచివాలయానికి రాడు, సెక్రటరీకి రాడు, కానీ వాళ్ళ ఇంట్లో ఉండి పెత్తానం చెలాయించి అందరు ఆఫీసర్లని ఇంట్లో మీటింగ్ పెట్టుకోవచ్చు. అదే సర్పంచ్ ఒక్కరోజు ఊర్లో లేకపోతే సస్పెండ్ చేయడము, ఊర్లో ఉండట్లేదు, చెట్లు పెట్టలేదు, అది నీళ్లు కొట్టలేదు, అవి ఎండిపోయినాయి ఇవి ఎండిపోయినాయి అనే దుర్మార్గపు ఆలోచనలతో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తుంది. మీకు ఎంతో దూరంలో లేదు, చెప్పు దెబ్బ అనేది కొడతారు ప్రజలు. మీ బుద్ధి మీకు వచ్చిన రోజు మళ్ళీ కాంగ్రెస్లో అలవెన్స్ అనేది మేము ఇవ్వమండి. వీళ్ళు కావాలని నాటకాలు ఆడి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి వాళ్ళ ఇష్టానురహితంగా తెలంగాణ రాష్ట్రాన్ని యూజ్ చేసుకుంటున్నారు. ఆ కుటుంబం ఒకటే అని బాగుపడుతున్నది ఈ తెలంగాణ ప్రభుత్వంలో. అలాంటిది కాకుండా ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా ఉండి స్వేచ్ఛగా చేయాలన్న మనకు తెలంగాణ తెచ్చుకోవడమే నీళ్లు నిధులు నియామకాలు అనే ఉద్దేశంతో తెచ్చుకున్నాము. ఇవన్నీ ఏవి లేకుండా మేము నలుగురమే చేస్తాము, మాదే పాలన అనేది ఆ పార్టీలో ఉన్న వాళ్ళకైనా ఇంతనన్ను ఉండాలి. ఒక సర్పంచ్గా 90% టీఆర్ఎస్ సర్పంచులు ఉన్నారు, ఒక 10% అదర్ సర్పంచులు ఉన్నారు. మహిళా సర్పంచులు కూడా 60% ఉన్నారు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు 66% ఉన్నారు. అలాంటి వాళ్ళ ఉసురు ముట్టుతుంది తెలంగాణ ప్రభుత్వానికని మేము ఈ సభ నుండి చెప్పడం జరుగుతుంది.
థ్యాంక్ యూ అండి. మొత్తం మీద చూసినట్టయితే గౌరవ వేతనం 5,000 రూపాయలు ఇచ్చి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో సర్పంచ్ అయితే ఎంపీటీసీ డిప్యూటీసీలు ఆదుకున్న ప్రభుత్వం మాదే అని చెప్తున్నారు. మరి దీన్ని ఎలా చూడాలి? గౌరవ వేతనం ముందున్న సర్పంచ్లకు గౌరవ వేతనం ఇవ్వకుండా గౌరవంగా బతికిరండి. ఇప్పుడు ఉన్నోళ్ళు ఏంది గ్రామ పంచాయతీల నుండి కరెంటు బిల్లులు అని కట్టుకుంటున్నారు నెల నెల. ఇంకొన్ని మున్సిపాలిటీ వాళ్ళకు ఊడ్చే స్వీపర్లకు పారిశుద్ధ కార్మికులకు 8,500 గ్రామ పంచాయతీ నిధుల నుండి ఇస్తున్నాం మేము. అదే సర్పంచ్కి వచ్చే వరకు 5,000 వేతనము. అంటే ఒక మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికుల కన్నా ఈనంగా చూస్తున్నారా అని అనాలా ఈ తెలంగాణ ప్రభుత్వము, గొప్పగా చూస్తున్నారా అనేది కూడా మాకు అర్థం కావాలి. ముందుకు మీకు అలాంటి వేతనం లేకుండా కదా, ఏదో గౌరవంగా ఉండేటందుకు కూడా అసలే ఎందుకు లేదు? ఇంతకుముందు కూడా 3,000 ఇచ్చేవాళ్ళు ముందున్న సర్పంచ్లకు కూడా. లాస్ట్లో 3 ఇయర్స్ బ్యాక్ నుండి కూడా 5,000 నేను గెలిచినాక మా ఓల్డ్ సర్పంచ్ ఇది 35,000 నేను ఇచ్చాను శాలరీ. మా 2000 తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇచ్చిందంటూ తెలుస్తుంది. అంతమందుకు ఉన్న ప్రభుత్వాలు ఏవి కూడా గౌరవ వేతనం ఇవ్వలేదు. మొట్టమొదట గౌరవ వేతనం ఇస్తున్న ప్రభుత్వం మాదే అని కేసీఆర్ చెప్పారు. ఆ గౌరవ వేతనం ఆయన బొందకు తగలబెట్టుకొని మాకు అవసరం లేదు సర్పంచ్గా. మేము నెలకు సచ్చినోనికి నుండి బతికినోనికి ఎవరికి కానీ మేము ఖర్చు పెట్టి ఒక రోజు ఏదైనా ఆపతని బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి. ఊరికి పెద్ద మనుషులు ఉన్నందుకు మా దగ్గరికి 4 వస్తుంటారు. వాళ్ళ కోసం వెళ్ళినప్పుడు ఒక రోజుకి 5,000 10,000 ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఇచ్చే 5,000 గౌరవ వేతనము పారిశుద్ధ కార్మికుల కంటే హీనంగా చూస్తున్న ప్రభుత్వం అని చెప్పుకొని సిగ్గుసేటుగా ఈ విధంగా చెప్పుకుంటున్నారు. చెట్లు నాటడం వల్ల చాలా ఇబ్బంది అంటున్నారు కదా, చెట్లు నాటితే పచ్చదనం అయితే ఏర్పాటు ఆడుతుంది. మరి ప్రజాప్రతినిధులు ఆ మాత్రం చేయకపోతే రాబోయే రోజులలో హరితహారం ఉండదన్నట్టు కూడా ఆ ప్రోగ్రాం పెట్టారని చెప్తున్నారు. దానివల్ల కలెక్టర్ నిధులు కోటి రూపాయలు కూడా ఉన్నాయి, అందులో కూడా తీసుకొచ్చి ఎమ్మెల్యే నిధులు ఎమ్మెల్సీ నిధులు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కూడా వేస్తున్నది గ్రాంట్ 15F సంథింగ్ ఏదో ఉంటుంది కదా మీకు. 15th ఫైనాన్స్ అని ఉంటుంది, 14th ఫైనాన్స్ నడుస్తుందండి. 15th ఫైనాన్స్ అనేది ఇంకా ఇంప్లిమెంటేషన్ చేయలేదు. దాంతో ఉద్దేశించి చెట్లని నాటండి అంటున్నారు. మీరు రోడ్లు ఎమ్మటి ఉండే దాంట్లోనే నరికి రోడ్లు వేస్తలేరా? మీ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక అడవులలో ఉన్నాయని నరికి చేస్తలేరా? మేము చెట్లు పెడితేనే అవుతుందా? సరే చెట్లు పెంచండి అమ్మా, ఈ విధంగా ఉండాలనాలి. సస్పెండ్ అనేది ఎందుకు తీసుకొచ్చి పెట్టినావు? మేము అందరి సర్పంచులకు ఉంది, ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకే కాదు. లేదు, అందరికి ఉంది. అందరి కోసం నేను నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకంటలే నేను రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క సర్పంచ్ గురించి నేను మాట్లాడేది నా ఆవేదన. ఎందుకంటే ప్రతి ఒక్కరు సరే వాళ్ళకు మీడియా దొరకట్లేదా, బయటికి రావట్లేదా, చెప్పుకోలేని పార్టీలో ఒత్తిళ్ళ వల్ల ఆగిపోతున్నారు అనేది అది తర్వాత ఇష్యూ అండి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో వాళ్ళు ఏ సర్పంచ్నన్నా సస్పెండ్ చేస్తున్నారు. కాకపోతే అధికార పార్టీలు ఉన్నోళ్ళని కొంచెం వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేల ఒత్తిడితోనో వాళ్ళు సేవ్ ఉన్నారు. కానీ మా దగ్గరకు వచ్చే వరకు మాకంటూ ఎవరు లేరన్న ఉద్దేశంతో ఇష్టం వచ్చినట్టు నోటీసులు ఇవ్వడము, ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అధికారికంగా చేయడము, ఎమ్మెల్యేల ఇన్వాల్వ్మెంట్. ఎమ్మెల్యేలు అయ్యి ఉండి కలెక్టర్ త్రూనే నడుస్తుంది కదా మేడం. కలెక్టర్ మంచి వాళ్ళు ఉన్నప్పుడు బెదిరించే ప్రభుత్వం ఉంది కదండి. ప్రభుత్వానికి అనుసంధానంగానే చేస్తారు. ఏ ప్రభుత్వ ఉద్యోగైనా వాళ్ళకు అనుసంధానంగా చేయలేదనుకో వాళ్ళని తీసి వేరే దగ్గర వేస్తారు. మీకు తెలియని ఇష్యూ అయితే కాదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు వస్తారు, ఒక సర్పంచ్ని సస్పెండ్ చేయమని కలెక్టర్ చుట్టూ తిరిగే సిగ్గుచేటు ఒక ఎమ్మెల్యేలు దిగదార్చుకునే స్థితికి తెచ్చుకుంటున్నారు. ఒక 500 ఓట్ల నుండి 4-5 వేల ఓట్ల వరకు సర్పంచ్లో ఉండొచ్చు. వాళ్ళు 2-3 లక్షల ఓట్లతో ఎలక్ట్ అయిన ఎమ్మెల్యే గారు. అలాంటి వాళ్ళు కూడా ఒక సర్పంచ్ని సస్పెండ్ చేయండి అని కలెక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళకంటే ఇంత సిగ్గు ఉండాలనేది నేను చెప్తున్నాను మీడియంకు. ఇప్పటివరకు చూసినట్టయితే సీసీ రోడ్లు వేసినాము, మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు ఇస్తున్నాము, మిషన్ కాకి ద్వారా చెరువు అవుతున్నాం. అంటే ఇవన్నీ కూడా కేవలం ప్రభుత్వం టేకప్ చేస్తుంది. సర్పంచులు మరి ఏమైనా మెయింటెనెన్స్ ఉంటే స్ట్రీట్ లైట్ మెయింటెనెన్స్ కానీ, ఏమైనా మోటార్ కాలిపోతే మెయింటెనెన్స్ కానీ, దీనికోసం నిధులు ఎందుకు పోరాటాలు చేస్తున్నారు అని అంటారు. మిషన్ భగీరథ నీళ్ళు అంటున్నారు కదండి. ఏ ఊర్లో కంప్లీట్ అయిందో, కంప్లీట్గా అయిపోయినాయి 50% ఈ తెలంగాణ రాష్ట్రంలో చూపించండి. నా ఊరు చూపిస్తాను నేను ఇప్పుడు. నా ఊర్లో ఎంతవరకు ట్యాపులు బిగించారు అనేది కూడా మీకు చెప్తాను. ఇంతవరకు ఒక ట్యాప్ అనేది కూడా బిగించలేదు. ఆ రోడ్లు అస్తవ్యస్తంగా తయారు చేసిరు ఉన్న రోడ్లని. ఎందుకంటే వీళ్ళ కాంట్రాక్టర్లకు ఇచ్చుకుంటారు ఆ రోడ్లని. వాళ్ళు చేస్తారని ఇష్టం వచ్చినట్టు రోడ్లను తోమే వాళ్ళు పని చేయడం అనేది జరుగుతుంది, కాంట్రాక్టర్లు కూడా. అలాంటిది తెలంగాణ ప్రభుత్వంలో ఏ ఊరికి కంప్లీట్గా మిషన్ భగీరథ నీళ్ళు రాలేదండి. ఎల్ఈడి లైట్లు అంటున్నారు. ఎల్ఈడి లైట్లు ఏంటంటే వీళ్ళు సగము ఇవి నిజం చెప్పిన కలెక్టర్ల నుండి అంత పర్సెంటేజ్లకు అలవాటు అయ్యి ఒక సంస్థలను పిలిచి ఆ సంస్థల నుండి విలేజ్లో మమ్మల్ని ప్రెజర్ పెట్టి మా ద్వారా తీర్మానాలు అడుగుతున్నారు. అదే నేను ఉండేది ఇంకా 3 ఇయర్స్ అండి. ఆ 3 ఇయర్స్లో నాకు 7 ఇయర్స్ అగ్రిమెంట్ సంతకాలు పెట్టి ఏమని ఏ విధంగా అడుగుతుందండి రాష్ట్ర ప్రభుత్వం?
అడగడానికి హక్కు లేదు. నేను మళ్ళీ సర్పంచ్ని కాదు కదా, నా ఇష్టం ఉంటే అయితే లేకపోతే లేదు. ఊర్లలోకి నచ్చితే వేస్తారు, లేకపోతే లేదు. నీలాగా ఎప్పుడు నేను ఏది 2 సార్లు నేనే సీఎంనైనా ఇంకెప్పటికి వీళ్ళే ఉంటారు అనేది అధికారం లేదు కదా, మాకు ఇచ్చే శక్తి కూడా లేదు. 7 ఇయర్స్కి మేము ఇవ్వలేము కూడా అండి. కేసీఆర్ గారు చాలా సందర్భాలలో మోడీ గారు నిధులు మీరు డైరెక్ట్ ఇవ్వడం కాదు, గ్రామ పంచాయతీలో ఏం జరుగుతుందో గ్రామ పంచాయతీలో ఉన్న సర్పంచులకు తెలుస్తుందని ప్రశ్నించడం కూడా జరిగింది. మరి దీన్ని ఎలా చూడాలి? ఇంకొకటి అండి, నిధులు అనేది ఇప్పుడు ఇంతకుముందుకు రాష్ట్ర ప్రభుత్వం వాడుకొని తర్వాత మాకు ఇచ్చేది, గ్రామ పంచాయతీలకు ఇచ్చేది. ఫ్రీజింగ్ అని పెట్టి వేరే ఫండ్స్ డైవర్ట్ చేసి ఎప్పుడో ఈరోజు చెక్కిస్తే 2 నెలలకు 3 నెలలకు పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు మేము లాస్ట్ ఇయర్ కమిటీ మెంబర్స్ అందరం కలిసి ఢిల్లీకి వెళ్ళి నరేంద్ర సింగ్ తోమర్ గారికి లెటర్ ఇచ్చి రావడం జరిగింది. మీరు ఇచ్చిన ఫండ్ ఏదో వాళ్ళు ఇవ్వట్లేదు, మీరు ఇచ్చిందన్నా మాకు సరిగా అందేటట్టుగా డైరెక్ట్ గ్రామ పంచాయతీలకు వేయమనండి అని మేము లెటర్ ఇచ్చి రావడం జరిగింది లాస్ట్ ఇయర్. ఆ తర్వాత 2 నెలల నుండి మాకు డైరెక్ట్ గ్రామ పంచాయతీలకు పడుతున్నాయి. లేకపోతే ముందు రాష్ట్ర ప్రభుత్వమే వాడుకుంది, దాంట్లో మీద కూడా పెత్తానం చెలాయిస్తుంది. అదే కేంద్ర ప్రభుత్వం చెలాయిస్తుంది, మా మీద పెత్తానం అని అంటారు కదా మన సీఎం గారు. ఇప్పుడు మరి మా మీద ఆయన పెత్తానం ఏందని కూడా అడుగుతున్నాం. మా నిధుల మీద ఆయన పెత్తానం ఏందంట సీఎం గారికి. 500 మంది ఉన్న గ్రామ పంచాయతీకి 5 లక్షల నుంచి 8 గంటలు వేయటము, మరి అలాగే చూస్తే మేజర్ పంచాయతీ కూడా 15 లక్షలు కూడా ఇస్తున్నట్టు సందర్భం. అంటే ఇవన్నీ నిధులు ఎక్కడ పోతున్నాయని కూడా అడుగుతున్నారు. మరి దీన్ని ఎలా చూడాలి? సరే అండి, మీరు అడుగుతున్నారు. ఒక్క గ్రామ పంచాయతీకి నెలకు 5 లక్షలు ఏ గ్రామ పంచాయతీకి వేసిరో నాకు ఒక చిట్టి చూపియండి అంతే, వేరేదేముంది. మీకు ఎస్టీఓలోకి వెళ్తే అంతా దొరుకుతుంది, ఏ విలేజ్కి ఎంత పడ్డది అనేది. మీకు నల్గొండలోకి డిస్టిక్కి వెళ్ళినా ఎస్టీఓకి వెళ్ళినా మొత్తం మీకు ఇచ్చేస్తారు. ఆ లిస్టు తీసుకోండి, ఏ గ్రామ పంచాయతీకి చిన్న గ్రామ పంచాయతీలకు ఇచ్చిర్రు అనేది అడగండి మీరు. డిమాండ్ ఈ యొక్క సభ ద్వారా మా డిమాండ్ ఏం లేదండి, సర్పంచ్లని కానీ ఎంపీటీసీలని కానీ జెడ్పీటీసీలని కానీ వాళ్ళకు అనుకూలంగా పనిచేసిన వాళ్ళు వాళ్ళ కాళ్ళు ఒత్తేటోళ్ళు అయితేనే ఈ రాష్ట్రంలో పనికొస్తారు. ఒకప్పుడు దొరలకు కూలీలు ఉండేది చూడండి ఇంట్లో, ఆ విధంగా చేసే ప్రజాప్రతినిధులు అయితేనే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సరైన వాళ్ళని వాళ్ళు చూపించుకుంటారు. అలా లేకపోతే వీళ్ళు కాదు మాకు వినరు. ఒకప్పుడు చదువుకోవాలంటే అదే ఆంధ్ర వాళ్ళు ఎట్లా చదువుకొని బాగుపడ్డారు, మన తెలంగాణ వాళ్ళం ఎందుకు వెనుకబడి ఉన్నామో మన ప్రభుత్వం వచ్చినాకనన్నా మనం మంచిగా చదువుకొని మన పిల్లలకు నీళ్లు నిధులు నియామకాలు అనేది తీసుకొచ్చాం. కాబట్టి అలాంటిది కాకుండా చేయాలి, వీళ్ళు ఎప్పుడు నా కిందనే ఉండాలి, బాంచ బతుకులు బతకాలన్న ఉద్దేశంతో వ్యవహరిస్తుంది ఈ ప్రభుత్వం. ప్రభుత్వం లెక్కల ప్రకారం చూస్తే ఒక ఊర్లో ఇచ్చేటువంటి పింఛన్లు, వితంతు పింఛన్లు అయితే, కళ్యాణ లక్ష్మి అయితేనేమి, షాదీ ముబారక్ అయితేనేమి, అన్నిటికీ చూస్తే ఇంకా పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఆశా వర్కర్లు ఉన్నారో వాళ్ళకైతే గౌరవ వేతనం, టీచర్లకు ఇచ్చేటట్టు వేతనం అంతా కూడా ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ₹1 కోటి మేము ఇస్తున్నట్టు కూడా చెప్తున్నాం మేడం. మరి ఇవన్నీ ఈ నిధులన్నీ ఎక్కడి నుంచి సేకరించాలి? గ్రామ పంచాయతీలకు, టీచర్లకు, ఆశా వర్కర్లకు అంటే అది బాధ్యత. వాళ్ళు ఒక పని చేసినప్పుడు ఇప్పుడు సఫాయి వాళ్ళకి ఎలా ఇస్తున్నామో వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత. ఆయన ఇంట్లో నుండి సొంతం ఖర్చులతో మాకు ఇవ్వట్లేదు కదండి, సెంట్రల్ నుండి వచ్చే ఫండే డైవర్ట్ చేసి దీనికంత వివరించి ఇస్తున్నాడు. అంతేగాని సొంతంగా ఆయన ఇంట్లో నుండి నేను సంపాదించిన 1 ఎకరం భూమి అమ్మి మీకు ఇస్తున్నానే అని ఇచ్చిండా? మాకు ఉన్న డబ్బులు వంచుతున్నాడు అంతే, ప్రభుత్వం ఇచ్చేవి డబ్బులు వంచుతున్నాడు అంతేగాని సొంతంగా ఇచ్చేవి వాళ్ళ ఇంట్లో నుండి ఇచ్చేవి కాదు. వాళ్ళు దండుకొని తినుడు తప్ప పంచాయతీలకు కానీ ఎవరికి సుఖంగా అధికార పార్టీలు ఉన్న వాళ్ళు ఇంకా ప్రెజర్ అవుతున్నారండి. మేమన్నా ఓపెన్కి వచ్చి మాకు చెప్పుకోవడానికి 4 ఉన్నారు, చెప్పుకొని మా వెనకాలన్నా 4 ఉంటున్నారు, కానీ వాళ్ళకి అది కూడా లేదు. అధికారులు ఎలా ఉన్నారు? ఎంపీడీఓ కానీ, ఎంబీ చేసే విషయంలో కానీ, ఇంజనీర్ కానీ చెకింగ్ చేసే విధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీలాంటి వారికి సహకారాలు అందిస్తున్నారా? సహకారాలంటే అదే అధికార పార్టీలో ఉంటే ₹10 దగ్గర ₹20 చేయమని చెప్తారండి. మా దగ్గరకు వచ్చి నేను 100% ఆడ గీత గీసినట్టు పని చేసి వాళ్ళు ఇచ్చిన దానికన్నా ₹10 ఎక్కువ అవుతాయండి. వాళ్ళు ఇచ్చిన కొటేషన్లు కళ్ళు మూసుకొని ఇస్తారో కళ్ళు తెరుచుకొని ఇస్తారో. NREGSలో ఇప్పుడు నర్సరీలకు పెట్టినటువంటి ఒకటి గేట్లే ఉందండి, దానికి ఒక 11,000 అని ఉంది. ఒక పెడెస్టాల్ కట్టండి 10,000 అని ఉంది. దానికి అయ్యే ఖర్చులు 15,000 నుండి 16,000 అవుతుంది ఒక్కొక్కటి. వాళ్ళు ఏ విధంగా ఇస్తున్నారండి? వాళ్ళు ఇచ్చే దాంట్లో మాకు మిగుళ్ళు అనేది కాదు, తగలపోతే చాలు ఏది సర్పంచ్లను ఉరుకులాడిచి ఇది చేయండి అది చేయండి ఇది చేయండి అది చేయండి అనేది తప్ప నిధులు ఇస్తున్నాము ఇది చేసినాము ఇప్పటి వరకు ఎంత వచ్చింది ఏదనేది లేదు. అదంతా ఎందుకు నా విలేజే ఉందండి, రైతు వేదిక కట్టి దీపావళి కంప్లీట్ అయిపోయింది, 13 లక్షలు వచ్చినాయి, ఇంకా మిగతా రావాల్సింది. ఏఈ గారు ఏంది రారంటే రారు.
ఆ, ఏంటంటే ఎమ్మెల్యే గారు ప్రెజర్లు ఉంటాయి, వాళ్ళు బయటకు చెప్పుకోలేరు. ఎంపీడీఓ నుంచి ప్రతి ఒక్క ఆఫీసర్కి వాళ్ళ ప్రెజర్లు ఉన్నాయి కాబట్టికే మాకు పని చేయట్లేదు. అదే అధికార పార్టీ వాళ్ళు ఒకటి చేసి రెండు రాయించుకోవచ్చు. కానీ ఈ చట్టం ప్రకారం అట్లా చేయడానికి ఎవరికి లేదు. మమ్మల్ని అయితే మరీ ఎక్కువగా టార్గెట్ చేసి దీనికి ఇంతే అన్నట్టుగా బిరుదిచ్చినట్టుగా పెట్టేస్తున్నారండి. ఇప్పటివరకు ఎన్ని కోట్ల నిధులు ఇచ్చారు మీకు? డెవలప్మెంట్ ఎలా ఉంది? మన ప్రజలు ఏమంటున్నారు? మాకు ఇచ్చే నిధులు డెవలప్మెంట్ అంటే ఏముందండి, అవి కట్టండి, చేయండి, రైతు వేదికలు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, ఇవి తప్ప మాకు ఇచ్చేవి ఏం లేదు. ఒక సీసీ రోడ్లు వేసుకుందామన్న డబ్బులు లేకుండా మాకు వచ్చిన గ్రామ పంచాయతీ నిధులతోటే మేము డెవలప్ చేసుకోవాలి. కానీ అదర్ ఫండ్స్ అనేవి సరే వాళ్ళ ఎమ్మెల్యేలు అధికార పార్టీలు ఉన్న సర్పంచ్లకు కూడా ఎక్కువ ఏమి ఇవ్వట్లేదు. ఎందుకంటే ఎమ్మెల్యేలకే ఇస్తలేరు, ఇంకా సర్పంచ్లకు ఏమి ఇస్తారు వాళ్ళు తీసుకొచ్చి చెప్పండి. థ్యాంక్ యూ. ఇదండి మరి సర్పంచుల సంఘం రాష్ట్ర ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ జులూరు ధనలక్ష్మి గారు చెప్పినటువంటి విషయాలు. సర్పంచులకు పరిస్థితి అధ్వానంగా ఉంది. పని చేసుకున్న ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళనైతే వాళ్ళని ఖచ్చితంగా కూడా పర్సంటేజ్ల వయసులో కానీ అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పెడతారు. ఎమ్మెల్యే అయితేనే ఎమ్మెల్సీ అయితేనే వాళ్ళందరూ కూడా కావాలని సస్పెండ్ చేయాలని కలెక్టర్ మీద మరి ఏదైతే ఒత్తిడి తీసుకొస్తారో అవన్నీ కూడా దుర్మార్గమైన వ్యవస్థ. ఏదైతే పంచాయతీరాజ్ శాఖ ఉందో అదన్నిటిని కూడా పట్టించుకునే వైనం. నేరుగా మరి నిధులు ఇస్తేనే కనుక ఇలాంటి విషయాలు చేసుకొస్తాం. రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచుల పరిస్థితి అందరి పరిస్థితి కూడా దయానీయంగా ఉందని తెలియజేశారు. చూస్తున్న విత్ న్యూస్ కెమెరామెన్ శ్యామ్తో మిశ్రేష్ దండు.